ఒక న్యూ హెలికాప్టర్ ఆర్సీ హెలికాప్టర్ చాలా బాగుంది. ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చాను, కొరియర్లో. చాలా బాగుంది హెలికాప్టర్, సూపర్గా ఉంది. చూద్దాం ఎలా ఉందో, ఒకసారి ట్రై చేద్దాం. సూపర్గా ఉంది. పైసలు వస్తాయి పాట పాడతా చూడండి, హెలికాప్టర్ హెలికాప్టర్ కొత్తది బుక్ చేశాను. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. చాలా బాగా ఎగురుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఎగురుతుందో చూద్దాం. ఇలా కింద పెట్టేశాను. సూపర్గా ఉంది. చాలా బాగుంది హెలికాప్టర్. ఈరోజే ఫ్లిప్కార్ట్లో కొన్నాను, ఆన్లైన్లో. ఈ మోడల్ చిన్నదే కానీ మస్తు స్పీడు. ఇప్పుడు ఆన్ చేద్దాం ఎలా ఎగురుతుందో. రీ రీ అని ఎగురుతుంది. స్టార్ట్. వావ్, సూపర్గా ఎగురుతుంది. చాలా బాగా ఎగురుతుంది. చూడండి ఎంత బాగా ఎగురుతుంది. చిన్నదే కానీ చాలా చక్కగా బాగానే ఎగురుతుంది. సో అందుకే ఈరోజే బుక్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో. కాస్ట్ వచ్చేసి 600 అనమాట, అంటే 600 రూపాయలు. ఇది చాలా బాగా ఎగురుతుంది అనమాట. ఇలా ముందుకు చూస్తే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది, సూపర్. చాలా బాగుంది హెలికాప్టర్, సూపర్గా వచ్చింది. ఆపే నీది పోయినట్టు ఇస్తాను, పోయినట్టు ఇట్లా అంటే అది తీసేటోళ్ళు ఉండాలని చెప్పి తీసుకొని ఒక మనిషి దగ్గర ఉండాలి. ఉంటుంది కూడా తెలియదు కూడా అట్లా తెలియదు, మంచి ఉండాలి. పక్కకి ఎక్కువ కదా కర నూనె గట్ట వారం ఉన్నాయి. సూపర్ హెలిప్యాడ్ చాలా బాగుంది. చూసి చాలా చిన్నదిగా ఉంది కానీ స్పీడ్ బాగా ఎగురుతుంది. సరే ఆన్ చేద్దాం. చూడండి పైకి లేపు మళ్ళీ పోయినట్టు లేపుతారా అలా అవ్వడాలి కదా. మాట్లాడిపిస్తలేదక్క, బాగుంది. చావంగానే 5 నిమిషాల లోపు ఇంజక్షన్ ఇస్తేనే మాట్లాడతారట వచ్చిన వాళ్ళు కూడా. చూడండి ఎంత పెద్ద
హెలికాప్టర్ ఇది ముసలి సార్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. చాలా బాగుంది. ఇది రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. పైకి లేచి ఎంత బాగుంది ఇది. రిమోట్ కంట్రోల్. దీంట్లో బ్యాక్ సైడ్ సెల్లు వాడచ్చు, 2 సెల్లులు. ఇది మినీ హెలికాప్టర్ అనమాట, రిమోట్ కంట్రోల్తో నడిచేది. దీనికి 2 సిస్టమ్స్ ఉన్నాయి అన్నమాట, ఒకటి బ్యాటరీ, ఒకటి సెల్స్, రెండింటితో నడుస్తుంది. చూస్తే చాలా బాగుంది. ఆర్సీ హెలికాప్టర్ చాలా బాగా వచ్చింది. ఇలా 2 ఫ్యాన్లు ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. 2 సిస్టమ్స్ అన్నమాట. చిన్నదే కానీ మస్తు ఎగురుతుంది. ఒకసారి ఆన్ చేద్దాం చూడండి. భోజనతోటి ఇట్లా తెస్తుంది అక్క పైకి. చెట్ట మీద హెలికాప్టర్ ఇప్పుడు రిమోట్తో మనం ఆన్ చేద్దాం ఒకసారి. తగ్గిస్తాడు, కొడుతూనే ఉండాలి కానీ తిత్తనే ఉండాలి. ఏం చేసింది అవసరం పోతానికి తీసుకున్నాను. వీడియో చేయాలి. అవుతారా పిల్లలు? మీరు అంటే దొరకరా పిల్లలు? మళ్ళీ అందరూ ఆస్తి ఉండాలి, కాస్ట్ ఉండాలి, జాబ్ ఉండాలి, ఏం చెప్తారు మరి. ఇప్పుడు పెద్దోడు ఇంటనే